స్తోత్రం చెప్పు, చెప్పు, గట్టిగా చెప్పు. నిద్ర వస్తే టీ తాగాని సరే చదవాల్సిందే. టీ తాగాని చదవాల్సిందే. ఆల్ నైట్లో కూటంలో వాక్యం కూడా టీ తాగాని సరే వినాల్సిందే అన్నట్టు. నిద్రలు మేలుకొని చదివి కూడా ఎగ్జామ్ రాయాలి, ఫెయిల్ అయితే మళ్ళీ చదవాలి, రాయాలి, పాస్ అయిన దాకా రాయాల్సిందే. అన్నీ పాస్ అయ్యామా అప్పుడు పై తరగతి. మళ్ళా ఇప్పుడు మీరు గమనించారో లేదో, మన సమస్యలన్నీ ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క టైప్లో వస్తాయి మనకి. ఇది కూడా రాసుకోండి, ఇంట్రెస్టింగ్ భలే ఉంటుంది మ్యాటరు. పిల్లలప్పుడు మనకి వేరే సమస్యలు లేవు, అప్పులు కూడా ఉందా మనకి? అమ్మాయి చూసుకుంటారు, మనకెందుకు? వాళ్ళు తన్నుకుంటా జుట్లు బీక్కుంటా ఉన్నా సరే మనం గోళీలు జేబులో పోసుకొని ఆడుకుంటాను పోతాం. ఎందుకంటే తన్నుకున్న జుట్లు బీక్కున్న టయానికి ఫుడ్ వండుతారు, తింటాం. మన కోసమే వాళ్ళు మళ్ళీ సమాధానం పడాలి. అప్పుడు మనకు అప్పులు గొడవ లేదు, ఆర్థిక సమస్య లేదు, పనికి వెళ్ళాలన్న సమస్య లేదు, బడికి వెళ్ళటమే మనకు సమస్య అప్పుడు. కాకపోతే ఆ బడికి వెళ్ళటమే మనకి కొండంత సమస్యలాగా ఉండేది అనుకో. తర్వాత అక్కడి నుంచి కొంచెం పెద్ద అయిన తర్వాత కొంచెం ఫ్యామిలీ బాధ్యతలు, బర్డెన్స్ తెలుసుకున్న తర్వాత కొంచెం కొద్దిగా మారుతుంటాయి. తర్వాత కొంచెం మనం ఏజ్కి వచ్చిన తర్వాత చదువుతూ ఉండగా నాన్నకు కానీ అమ్మకు కానీ ఏదైనా సమస్య అయితే కొన్ని కుటుంబ బాధ్యతలు మోయాల్సి వచ్చింది, అప్పుడు కొంచెం వెయిట్ పడుతూ ఉంటుంది, అవునా? ఆ తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత సమస్యలు మరో రూపం తీసుకుంటాయి. అప్పుడు దాకా సింగిల్గా మనకు సమస్య. తర్వాత మన జీవితంలో ఒక పర్సన్ ఎంటర్ అవుతారు. స్త్రీ అయితే ఒక పురుషుడు ఎంటర్ అవుతాడు, పురుషుడు అయితే ఒక స్త్రీ ఎంటర్ అయితే అక్కడ నుంచి డిఫరెంట్ సమస్యలు రకరకాలు కదా. ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క టైపు, ఒక్కొక్కటి పాస్ అవుతా వస్తుంటే డోస్ పెరుగుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అర్థమవుతుంది కదా. ఒక్కొక్కటి రాసుకుంటా పాస్ అవుతా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉంటే సమస్యలు తరగటం కాదు. మరి ఇప్పుడు 1వ క్లాస్ చదివే వాడికి 10th ఎగ్జామ్ బెటర్గా. 10th పెట్టాలంటే 10th రావాలి, అవునా?